ఆమె చెప్పిన దాంట్లోనైతే జామా మసీద్ తీసేసి ఏదో హాస్పిటల్ కడదామన్నది కదా, ఏదో దేవాలయం అయితే కడదామని లేదు కదా. సో అందులో నీకు ఎందుకు నెగిటివ్ అనిపించింది? ఎందుకు నెగిటివ్ అనిపించింది అంటే, ఇప్పుడు నేనే ఉన్నాను సపోజ్, ఆ వీడియో చూశాను, చూడడమే ఫస్ట్ థాట్ ఇతర మతస్థులకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు అమ్మాయి ఏమనింది, జామా మసీద్ని తీసేసి హాస్పిటల్ కడదామనింది, అట్లే అయోధ్యని తీసేసి పెద్ద యూనివర్సిటీ కడదామని థాట్ వస్తుందా రాదా? ఎవరు పాజిటివ్ లో వెళ్ళాడు, నెగిటివ్ లోనే వెళ్తున్నాడు ఈ రోజుల్లో. అంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట చెప్పింది, అంటే నువ్వు అయోధ్యని తీసేసి అంటే రామ మందిర్ తీసేసి నువ్వు ఇంకో యూనివర్సిటీ కడదామనే ఇంటెన్షన్ లో చెప్పాలనుకుంటున్నావా? నేను చెప్పాలనుకోలేదు బ్రో. చెప్పాలనుకుని ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లో దాని మీద అయోధ్య మీద ట్రోల్ ఉంటుంది, ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దానికి నాకు ఫరక్ ఏముంది? సో నేను దానికి ఏం చెప్పాను, ఇలా మాట్లాడడం తప్పు, అనవసరమైన వీడియోస్ సోషల్ మీడియాలోకి తేకండి, ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే నిజంగా తప్పు చేస్తే దాన్ని ఎత్తి ట్రోల్ చేసి మాట్లాడండి, కానీ అవసరం లేని వీడియోస్ ఎందుకు తెస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో? జస్ట్ దీని మీద మాత్రమే వీడియో చేస్తాను అంతే. ఈ మధ్య చూసినట్టయితే హిందువులు ఎవరైతే బొట్టు పెట్టుకొని అంటే లేడీస్ ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని వస్తాయి అన్నట్టు మాట్లాడుతున్నావు, అది